డే సందర్భంగా ఖమ్మం 1వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి, ఖమ్మం జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం అర్చనా కుమారి గెస్ట్ ఎడిటర్లుగా ఖమ్మం జిల్లా సాక్షి కార్యాలయంలో విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో తమ అనుభవాలను అక్కడి సిబ్బందితో పంచుకున్నారు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే ఏం చేయాలో వివరించారు. ఏ చిన్న ఓటమైనా సరే దానికి కుంగిపోకుండా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలనేదే నా ఎప్పుడు ఉద్దేశం. దానివల్ల ఏమవుతుందంటే మనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. వన్ ఫెయిల్యూర్ అనేది ఒక చిన్న లోపం ఏదైనా ఉన్నా, లేకపోతే మనకు మనంగా చేసిందో, లేకపోతే మన తప్పిదమే కావచ్చు, లేదంటే అవుట్ ఆఫ్ న్యాచురల్ థింగ్ ఏదైనా మిస్టేక్ అవ్వుండొచ్చు. కాకపోతే దాంట్లో మనం నేర్చుకునేది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ ఫెయిల్యూర్కి దానికి రీజన్ ఏంటి అనేది మన కాన్స్టెంట్ ఎఫర్ట్ అనేది దానిపైన ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నామంటే ఆ కాన్స్టెంట్ ఎఫర్ట్ అనేది పెడుతూనే ఉండాలి. మనం 1% చేసామా లేకపోతే 90% చేసామా అనేది ఇంపార్టెంట్ కాదు. కంటిన్యూస్ ఎఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటిల్ యూ రీచ్ దట్ గోల్. యాక్సెప్టింగ్ ఫెయిల్యూర్, యాక్సెప్టింగ్ ప్రజెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రీచ్ అవర్ ఫైనల్ డెస్టినీ వాట్ యు ఆర్ ప్లానింగ్ ఫర్. అది మెయిన్. తర్వాత రేపు ఏం జరుగుతుందో ఏమో, నిన్న జరిగింది రేపు జరిగింది అనేది కాకుండా వాస్తవంలో మనం ఏం చేస్తున్నామో ప్రస్తుతంలో బతకడం అనేది మనం నేర్చుకోవాలి. మహిళలు తమని తాము గుర్తించి తమను తాము యాక్సెప్ట్ చేసుకోగలగాలి అన్నారు ఖమ్మం జిల్లా కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి ఎం అర్చనా కుమారి. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సపోర్ట్ ఉండాలంటారు. ప్రతి ఆడపిల్ల తనకు ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకొని లక్ష్యాలను చేరుకునే దిశగా కృషి చేయాలన్నారు. ఏ చిన్న ఓటమి ఎదురైనా కుంగిపోకుండా ధైర్యంతో ముందుకెళ్లాలన్నారు. ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి సపోర్ట్ కావాలి. ఎయిదర్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరైనా సరే సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి అదర్ సపోర్ట్ చేయకపోయినా సరే ఆ పాప లేదా బాలిక ఒక ఎయిమ్ అంటూ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. ఒక గోల్ ఉండి ఆ గోల్ని నేను రీచ్ అవ్వాలి. ఎంతమంది అడ్డుకున్నా, ఎంతమంది కాదన్నా నేను ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనే మనసులో సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే ఏదైనా చేస్తాము. ఆ సంకల్పం కూడా చాలా దృఢ నిశ్చయంగా ఉండాలి. ఆ సంకల్పాన్ని తీసుకున్నప్పుడు దానిలో ఉన్న మైనస్ ప్లస్ రెండు యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎక్కడన్నా మనకి ఇది జరగకూడదు, మన లైఫ్లో జరిగింది అనుకున్నది అయితే అక్కడ ఆగిపోకుండా అడ్డల్ని ఎదుర్చుకొని ముందుకెళ్ళాలి. అలాంటప్పుడే మనం అనుకున్న దానికన్నా ఇంకా హై లెవెల్లోకి వెళ్ళి మనం కూర్చోగలుగుతాం. ఏ పాపన్నా సరే నాకు ఇది అయిపోయింది, ఇలా ఉన్నాను, ఇక్కడ నాకు లైఫ్ అయిపోయింది అనుకోద్దు. దానికన్నా ముందుకెళ్ళి లెట్ ఇట్ బి, అక్కడ జరిగింది అని అక్కడి నుంచి వదులుకొని ముందుకెళ్తేనే రాణించగలుగుతారు.